कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद। मोदी 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 चट्टू मेरी कोंगा, मोदी कोंगा, चट्टू मेरी कोंगा, मोदी कोंगा। पेपर लीक కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ అక్రమ అరెస్టుకు నిరసనగా బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ नरेंद्र मोदी हटाओ देश बचाओ, नरेंद्र मोदी हटाओ देश बचाओ। बीजेपी 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 शाఖ మంత్రి కేంద్ర శాఖ మంత్రి ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే చట్టు మీది కొంగ చట్టు మీది కొంగ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद। मोदी डाउन डाउन मोदी डाउन डाउन चट्टू मेरी कोंगा, नरेंद्र मोदी कोंगा, चट्टू मेरी कोंगा, नरेंद्र मोदी कोंगा, चट्टू मेरी कोंगा, नरेंद्र मोदी कोंगा। मोदी डाउन डाउन मोदी डाउन डाउन। ఈ రోజు మొన్న జరిగినటువంటి నీట్ పేపర్ లీక్ మీద మన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు మరియు మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు మోదీ గారి నివాసం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొంటే వారు సమాధానం చెప్పాల్సింది పోయి మన యొక్క అధ్యక్షుల వారి మీద ప్రతిపక్ష నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి మీద అతి క్రూరంగా అతి దౌర్జన్యంగా మనం చూసిన విజువల్స్ అన్నీ అంత దారుణంగా వాళ్ళని లాక్కెళ్ళి అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ఈరోజు డీసీసీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మా భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇటువంటి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాల్లో చెలగాటం అంటే ఒక 20 లక్షల మంది పరీక్ష రాస్తే ఒక పేపర్ లీకేజ్ అయిందంటే దానికి విద్యాశాఖ మంత్రి మన యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లనే ఈ పేపర్ లీకేజ్ అనేది జరిగింది। దాన్ని వాళ్ళు సమర్థించుకుంటూ మళ్ళీ పైగా మన యొక్క ప్రతిపక్ష నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి। దీన్ని యువకులందరూ కూడా చూస్తున్నారు, దేశమంతా కూడా చూస్తుంది, విద్యార్థులందరూ కూడా చూస్తున్నారు। ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా యొక్క పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి పేపర్ లీకేజీలను అరికట్టాలని మెయిన్గా దీనికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రిని తప్పించమని అడుగుతున్నాం। ఇదివరకు ఎంతమంది కేంద్ర మంత్రులను వాళ్ళు బాధ్యత తీసుకుంటూ తప్పుకోలేదు, మీరు ఎందుకు తప్పిస్తలేరు, అతను ఎందుకు కాపాడుతున్నారు, దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం। ఇటువంటి విధానాల వల్ల దేశంలో మెయిన్గా ఇప్పుడు ఒక్కొక్కరు రే అనక పగలనక కష్టపడి చదువుకొని చేసి లాస్ట్ పేపర్ లీక్ అయ్యడం వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। దాన్ని నిరసిస్తూ శాంతియుతంగా దీక్ష చేసిన విద్యార్థుల మీద కూడా రక్తాలు వచ్చేటట్టు అది ఎంతవరకు సబబు అనేది మేము అడుగుతా ఉన్నాం। ఇటువంటి అక్రమ అరెస్టులను మా పార్టీ తరఫున ఎటువంటి ఉపేక్షించబోమని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలవగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మన కార్యకర్తలకు మన మెయిన్ లీడర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ